నమస్తే. ఈరోజు చాలా చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ చూద్దాం. ఇది చలికాలంలో మనకి అజీర్తిగా ఉండేటప్పుడు, మనకేమీ తినాలని లేనప్పుడు, అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది, ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు అన్నానికి 3 వెల్లుల్లిపాయల రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 8 ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, వాము, ఎండుమిరపకాయలు వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇందులో కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేగాక ఉప్పు వేసి వేయించాలి. వెల్లుల్లిపాయ ఈ విధంగా ఉడికిన తర్వాత మరికొద్దిసేపు ఫ్రై చేసి అన్నం కూడా వేసి బాగా కలుపుకోవాలి. అన్నం చల్లటిదైతే ఉండకట్టేస్తుంది కదా, కొంచెం పొడి పొడిగా చేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి వామన్నం తినడానికి రెడీ.